ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు, జిల్లా ప్రజాప్రతినిధులకు ముప్పవరపు సుచిత్ర వీర చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్లోని వారి కార్యాలయంలో అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మన వీర చౌదరి గారు సుదీర్ఘ పోరాటంలో మనందరం కూడా ఆయనకు తోడుగా చేదోడు వాదోడుగా ఉన్నాం. అదే మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీర చౌదరి గారు ఎమ్మెల్యే గారు, వీర చౌదరి మనుషులు ఎమ్మెల్యే గారు వేరు కాదు. మన ఇద్దరమే మరి ఎమ్మెల్యే గారికి మరి చిత్ర వీర చౌదరి గారికి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా వాళ్ళిద్దరూ నాయకత్వంలో మన మండలం, మన నియోజకవర్గం అభివృద్ధి చేసే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మనకున్న అక్కడ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి వ్యత్యాసం తీసుకొచ్చే ప్రయత్నం దయచేసి ఎవరు తీసుకురావద్దు. ఎందుకంటే మేడం గారికి మీకు అందరికీ తెలుసు, వీర చౌదరి గారికి దేనికోసం అయితే ఆశయం ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆశయం నెరవేరాలంటే అందరితో కలిసి మలిసి మన స్థానిక ఎమ్మెల్యే గారు మేడం గారికి పదవి వీటిలో ఆయన ఎంతగానో సహకరించారు. మరి ఆయన యొక్క సలహాలు, సూచనలు, ఆయన నాయకత్వంలో మరి మేడం గారి నాయకత్వంలో మమ్మల్ని కలిసి ఈ మండలంలో ఎటువంటి పొదుపత్యాలు లేకుండా మేడం గారికి వీర చౌదరి ఆశయాన్ని నెరవేర్చేదానికి అన్ని విధాల మనము మేడం గారికి ఆటంకంగా ఉండకూడదు. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆటంకంగా ఉండదు. మేడం గారిని ఏ విధంగా అయితే వీర చౌదరిని ఏ విధంగా ఒక ప్లేస్లో చూడాలనుకుంటామో ఆ ప్లేస్లో చూసేంత వరకు ఆకర్షణ కష్టపడి ఎట్టి పరిస్థితి వివాదాలకు రానివ్వకుండా ఏదైనా ఉంటే మనమే దాన్ని తగ్గి మేడం గారి అభివృద్ధిలో మనం పాల్పంచే వాళ్ళగా ఉండాలి, కానీ వివాదాలు పెంచే వాళ్ళుగా ఉండొద్దని మీ అందరికీ మండల పార్టీ అధ్యక్షులు మీ అందరికీ నా యొక్క విన్నపం తెలుసుకుంటూ పిలుస్తాను. అది మతిపోవడం కూడా ఇవ్వడం వెళ్ళదు, కానీ నేను చేసుకుంది అగ్రహారం మండలం ఉంది.
వీరయ్యకి మాకు ఎలాంటి అనుబంధం ఉందంటే ఆయన మమ్మల్ని తన సొంత తమ్ముళ్ళ చూసుకునేవారు. వీరయ్య అంటే ఒక మండలానికే కాదు, ఆయన మన 4 మండలాల్లో మంచి నాయకుడిగా పేరు పొందిన వ్యక్తి కాబట్టి ఆయన శిష్యుడిగా మేమందరం చాలా సంతోషిస్తున్నాం. జరిగిన పరిణామాల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే మేము ఎక్కువ బాధపడ్డాం వీరయ్య జరిగిన దాంట్లో. కానీ ఇప్పుడు మేడం గారికి అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. వీరయ్యకి ఎలాగైతే మేము అందరం తోడుగా ఉన్నామో ఇప్పటి నుంచి కూడా ఫ్యూచర్లో మేడం గారు మంచి స్థానానికి వెళ్ళడానికి మా వంతుగా మేము వీరయ్యతో పాటు ఉన్నట్లుగానే భావిస్తూ మేడం కూడా మేము సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది నేను చెప్పేది నెగిటివ్గా తీసుకోమాకండి. మా పోతవరం గ్రూప్లో 300 మంది ఉంటారు. దీంట్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఎంప్లాయీస్ కానీ సో మెనీ మెంబర్స్ ఉంటారు. వేరే ఇప్పుడు మన మనోజ్ అన్న చెప్పినట్టు మన విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మనం ఇప్పుడు నడుస్తున్నాము. కానీ అంతకుముందు గతంలో తెలుగుదేశంలోనే విభిన్న వాదులు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను మా గ్రూప్లో వదినమ్మ గారి పోస్ట్ పెట్టగానే ఇది జస్ట్ ఐ వాస్ పోస్టింగ్ అని పెట్టారు. అంటే ఈ పోస్ట్ అనేది అంటే రికార్డ్ చేయబాకండి. నన్ను గ్రంథాలయ చైర్మన్గా ఎన్నుకున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా యువనేత లోకేష్ అన్నకు కానీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సహకరించిన జిల్లా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.